కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని 1-2వ వార్డులో కూటమి నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జలజీవన్ మిషన్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని, డ్రైనేజీ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారులు అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవ చేయాలని, స్థానిక నాయకులు నిత్యం అందుబాటులోకి ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కోవూరు కాన్స్టిట్యున్సీలోని కోవూరు టౌన్ లో 1వ వార్డు 2వ వార్డు తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికని ఈరోజు ఈ 2 వార్డులలో ఇక్కడ తిరిగాం. మెయిన్ గా ఇక్కడ డ్రైన్స్ ఆల్రెడీ కట్టునాటి సరిగా లేవు. సో వాటిల్ని సరిచేయమని చాలా మంది కోరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కొన్ని మనం పెట్టున్నాము. 1వ వార్డులో 1వ వార్డులో 2వ వార్డులో రెండిట్లో కూడా డ్రైన్స్ పెట్టున్నాము. అవి తీర్మానం కూడా అయిపోయింది. సో తొందరలో పని కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే శాంతినగర్ లో జల్ జీవన్ మిషన్ లో భాగంగా 1,48,00,000తో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ 1-2 వార్డులలో జల్ జీవన్ మిషన్ మొత్తం తవ్వేస్తున్నారు, పగలగొట్టి రోడ్లు. ఇక్కడ స్థానికులు మొత్తం దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే గానీ వాళ్ళు సరిగా ఇక్కడ నుంచి వాహనాలు పోవడానికి కానీ, పిల్లలు కానీ పడిపోవడం నేను కూడా చూశాను, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని తప్పకుండా జల్ జీవన్ మిషన్ వాళ్ళ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఇది ఇమీడియట్ గా స్టార్ట్ చేపిస్తామని కూడా నేను తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాళ్ళని ఎక్కడైనా సరే సచివాలయం దగ్గరకు కానీ, ఎంఆర్ఓల దగ్గరకు కానీ స్థానిక నాయకులు తెలియని వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా నాయకులు పనిచేయాలని చెప్పి ఇక్కడ వెంకటేష్ అన్న, భాస్కర్ అన్న, కృష్ణ, లోకేష్ అందరు ఉన్నారు స్థానిక నాయకులు. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు